ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వచనములు. అంతటా వారు ప్రయాణమైపోవచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధను వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు మార్తా మరియా ఇంటికి తరచుగా యేసు ప్రభువారు వెళుతూ ఉండేవారు. ఎందుకు అంటే మార్తా ప్రభువును పిలిచినందుకు కాదు గాని మరియా యేసయ్య మాటలు వినాలనే తృష్ణను ఎరిగి ఆ ఇంటికి రావడానికి ప్రభువు ప్రాముఖ్యతనిచ్చారు. మరి వాక్యం వింటున్నటువంటి నీవు ఆయనను గురించిన తృష్ణను నీవు కలిగి ఉంటే ఆయనే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇక్కడ మనం చూస్తున్నాం, మార్తా ప్రభువుకు మంచి ఆతిథ్యం ఇవ్వాలనే ఉద్దేశముతో విస్తారమైన పనులు పెట్టుకున్నట్లుంది. ఆ పనులే, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా అంటూ ప్రభువును తన సహోదరి అయిన మరియను నిందించడానికి కారణమయ్యాయి. ప్రభువుకు గొప్ప విందు అవసరం లేదు, ఆయన దానిని ఎప్పుడూ కోరలేదు. మరి ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయమే ఆయనకు కావాలి. నీవిచ్చే ఆతిథ్యం ప్రభు మెచ్చేదిగా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించుకో. మార్తా మరియను నిందిస్తున్నప్పటికీ మరియా మార్తతో వాదులాట పెట్టుకోలేదు. ఆ పరిస్థితిని యేసయ్యకే వదిలేసింది. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, నీకున్న పరిస్థితులను బట్టి నీకు ఎదురవుతున్నటువంటి అనేకమైన వ్యతిరేక పరిస్థితులు నీ ఎదుట కనబడుతున్నప్పటికీ నీవు నిశ్శబ్దంగా ఉంటే ప్రభు కలుగు చేసుకుంటారు. ఇది నీవు గమనించగలవా? మార్తా నీకు చింత లేదా అంటూ అందరి ముందు మరియను అమర్యాదగా మాట్లాడినప్పటికీ యేసు ప్రభువారు ఆమె చేస్తున్న పని తప్పని చెప్పలేదు కానీ ప్రేమతో సున్నితంగా ఆమె తలంపును సరిదిద్దారు. మరి నీ జీవితంలో ప్రభు నీకు చూపిస్తున్నటువంటి ప్రేమ నీకు చులకనైందా? దేవుని ప్రేమను నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నావు? దేవుడు నిన్ను గద్దించే విధానము ఎంత ప్రేమగా ఉంటుంది? ఒకసారి నీ హృదయాన్ని సరిచేసుకో. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, అనేకమైన వాటిని గూర్చి అనడంలో బహుశా మార్తకు ప్రతి విషయానికి చింతించడం అలవాటైపోయిందేమో. మరి వాక్యం వింటున్నటువంటి నీవు ప్రతిదానికి చింతించేదానిగా ఉన్నావా? నీ చింతలన్నీ ప్రభువుకు అప్పగిస్తే ఆయన తీర్చగలడనే విశ్వాసం నీకు లేదేమో. అందుకే నీ చింత యావత్తు నా మీద వేయుడి అంటున్నాడు ప్రభువారు. మరి రోజు రోజుకి నువ్వు చింతిస్తున్నావా? నువ్వు చింతించిన అవసరం లేదు. మరియా ఇంటికి వచ్చిన ప్రభువుకు కనీస మర్యాదలేమి చేయకున్నప్పటికీ ప్రభు పాదాల చెంత కూర్చుని ప్రభు మాటలు వింటుంది. ప్రభు అంటున్న మాట, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. చూసారా? అంటే మరియా వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో,
ఎంత దీనురాలుగా ఆయన పాదాల చెంత కూర్చుందో అనేకసార్లు వాక్యం వింటున్నటువంటి నీవు ఇటువంటి దీనత్వము కలిగి నువ్వు నడుస్తున్నావా? మరియా లాంటి మనసు నీకు వస్తుందా? దీన స్వభావమును నీవు అలవర్చుకున్నావా? దీనత్వానికి సాదృశ్యంగా ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. మార్త ప్రభువును తన ఇంట చేర్చుకుని వంటకే పరిమితమైంది. దానివలన ఆమెకు కలిగే ప్రయోజనం ఏమిటి? మార్తకు దేవుని మాటలు వినడానికే మనసు లేకపోతే ఇక దేవుని చిత్తం ఎట్లా తెలుస్తుంది? ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, మరి నీ జీవితంలో ఆతిథ్యము పేరుతో సేవకులకు వంట చేయడానికే నీ జీవితం పరిమితమైందా? లేక దేవుని సన్నిధిలో నువ్వు కూర్చోగలుగుతున్నావా? దీనురాలుగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరిశీలించుకో. సరిచేసుకోవాల్సింది ఏదైనా నీలో ఉంటే ఈ దినమే సరిచేసుకో. అప్పుడు మరియా వలె నీ జీవితం ధన్యమవుతుంది. ప్రభువు చేత నువ్వు ప్రశంసించబడతావు. ప్రభు కృప ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను, నీ జ్ఞానాన్ని మాకు దయచేయండి. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి ప్రభువా. దీని సహాయమును మీరు మాకు దయచేయండి. వాక్యం విన్నటువంటి నీ బిడ్డలలో నీ దీనాత్వము కలిగి ఉండడానికి, మరియా వలె నీ పాదాల చెంత చేరి నీ స్వరం వినడానికి కావలసిన కృప ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. మీరేం మాట్లాడతారో వినే చెవి నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. అప్పుల బాధల చేత ఇబ్బంది పడుచున్న నీ బిడ్డలకు కావలసిన అవసరతలు మీరు తీర్చండి ప్రభువా. అనేక వ్యాధుల చేత బాధపడుతున్న నీ బిడ్డలకు నీ స్వస్థతను అనుగ్రహించండి. దేశ సరిహద్దులో ఉన్న సైనికులకు మీరు తోడుగా ఉండండి ప్రభువా. వారి కుటుంబాలకు నీ భద్రతను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రములు. అలాగే దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ కృపను అనుగ్రహించండి. వారికి నీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభువా. నీ సహాయమును వారికి దయచేయండి. అదేవిధంగా గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. వారి జీవితాల్లో సంతోషము చూడడానికి సహాయం చేయండి. నీ సన్నిధిని వారితో ఉంచి వాక్యం వారి జీవితంలో ఫలించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడి మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. ప్రభు సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క వర్తమానములు ప్రతిదినము పంపించబడతా ఉన్నాయి. ఎవరికైనా ఈ వర్తమానంలో రానట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రతిరోజు ఈ యొక్క వాక్యములు మీ సెల్లకు పంపించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.